నమస్తే అండి, నేను రజాక్. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు టెన్షన్గా ఉంది వాతావరణం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయితే రంగంలోకి దిగినారు. అదేంటి వాళ్ళు కొట్టుకుంటే నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగడం ఏంటి అని చెప్పేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధాన్ని ఆపాలంటే అది భారత్ చేతిలోనే ఉంది. భారత్ రంగంలోకి దిగి గనక రాజకీయం చేస్తే యుద్ధాలు ఆగుతాయి. ఇరాన్తో రాజకీయం చేయగలిగే సత్తా ఉంది, అలాగే అమెరికా ఇజ్రాయెల్తో చేయగలిగినటువంటి సత్తా దమ్ము కూడా ఉంది. కానీ మనోళ్ళు ఎంతంటే అనవసర విషయాల్లో ఏలు పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు కొంచెం ఇటు అయింది అనుకోండి, వాడు ఎవడో ఒకటి శత్రువు అవుతాడు. మనకు అవసరమా? ఇప్పుడు బ్రోకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఏంటంటే వీళ్ళ మీద మెసేజ్ పడ్డప్పుడు, వీళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రం మన దేశం స్పందిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలాగే సౌదీ ప్రిన్స్తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మిడిల్ ఈస్ట్లో మారుతున్నటువంటి పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా యువరాజు ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడాడు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి మాట్లాడుకున్నారు. పశ్చిమాసియాల గొడవల వల్ల సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఓడలకు ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా సరుకు రవాణా చేసే ఓడలకు స్వేచ్ఛగా సురక్షితంగా ప్రయాణం చేసేలా చూడాలని చెప్పేసి ఇద్దరు నేతలు అంగీకరించారు. వాళ్ళు అంగీకరించడం కాదు, మనమే మన నేవీతో మన యొక్క షిప్స్ ఏవైతుంటే వాటన్నిటిని కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళ వల్ల అయితే కనుక ఈ రోజున ఇరాన్ ఆ విధంగా దాడులు చేస్తే ఎందుకు భయపడతారు? కలుపుల్లో దాక్కుంటారు. అది కూడా మనం గమనించాలి. ముఖ్యంగా సరుకు రవాణా చేసే ఓడలకు స్వేచ్ఛ సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని మాట్లాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా ఆగిపోకుండా ఉండాలంటే షిప్పింగ్ లైన్లను రక్షించడం చాలా ముఖ్యమన్నారు. ప్రాంతీయంగా ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్నటువంటి దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వల్ల పరిస్థితి విషమించి ముఖ్యంగా ప్రపంచ ఇంధన అవసరాలు 20% రవాణా అయ్యే హార్మోజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడం వల్ల రాకపోకలు అయితే తగ్గిపోయినాయి. ఎంతేంటంటే ఏదైతే ఇరాన్ మూసివేసినటువంటి అంటే కొన్ని షిప్స్కే ఎలో చేస్తున్నటువంటి హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక షిప్ బయటికి రావాలంటే అక్షరాల 18 కోట్ల రూపాయలు కట్టాలి ఒక్క షిప్కి. అలా రోజుకి కొన్ని వందల వేల షిప్పులు తిరుగుతూ ఉంటాయి. అంటే అన్ని 18,000 కోట్లని వాళ్ళు తీసుకుంటారు అనమాట. మొత్తానికైతే వీళ్ళు చేసేటటువంటి పని వల్ల మన దేశం మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు పూసుకోవట్లేదు. మీ మీరు రావండి, ఇక మీరు ఏది అవ్వాలన్న రోజు నా కాళ్ళ దగ్గరికి రండి, అప్పుడు నేను చూసుకుంటా అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే మాట్లాడుతూ ఉంది.